అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు కూడా మనము ఈజీగా ఇంకొక గ్రాండ్ డిజైన్ అయితే చేద్దామండి. ముందుగా కాటన్ థ్రెడ్ అయితే 8 లైన్స్ తీసుకొని శారీకి టై చేసేయండి. తర్వాత పట్టు దారాలతోటి తయారు చేసుకున్న ఒక టాజల్ అయితే తీసుకొని దీన్ని ఇలా పైకి అయితే శారీకి అడుగు నుంచి ఇలా పైకి కుచ్చి ఇలా ఈ దారానికి అయితే మెలక వేసేసేయండి. మనకి లాక్ పడిపోతుంది, లేదనంటే ముడేసుకున్నా కూడా ఓకే, సరేనా. తర్వాత 2mm సైజులో ఉన్న ఒక బీడ్ అయితే తీసుకొని దీన్ని ఇలా కుచ్చేసేయండి. మీరు కలర్ బీడ్స్ యూజ్ చేసుకున్నా ఓకే అండి, లేదనంటే ఇలా సిల్వర్లో అయినా సరే. ఇలా తీసుకున్న తర్వాత ఇంకొక 3 బీడ్స్ అయితే ఇవి తీసుకోండి. 3 బీడ్స్ తీసుకొని ఈ బౌ షేప్ అయితే ఒకటి తీసుకొని తర్వాత సిల్వర్లోనే ఈ బీడ్ అయితే తీసుకున్నాను. దాని తర్వాత ఇంకొక స్మాల్ బీడ్ అయితే తీసుకొని ఇలా పెట్టేసి దీని వెనక్కని ఈ బీడ్స్ ఉన్నాయి కదా, ఈ 3 బీడ్స్కి అయితే నీడిలు ఇలా పైకి తీయండి, ఓకేనా. ఇలా తీసేసి ఇంకొక 2 బీడ్స్ అయితే తీసుకొని ఇలా వి షేప్లోని పక్కకు కుచ్చి దీనికి కూడా ఇలా మెలక వేసేయండి, లేదా ముడేసుకున్నా ఓకే. తర్వాత ఇంకొక బీడ్ అయితే తీసుకొని చిన్న గ్యాప్ తోటి అయితే దీన్ని ఇలా లాక్ చేసేసుకోండి. దాని తర్వాత మళ్ళీ టాజల్ తీసుకొని డిజైన్ కంటిన్యూ చేసుకోవడమే అండి. ఓకే కదా, అర్థమైంది కదా అండి. ఇదే డిజైను ఇలా అయితే మీరు చేసేసుకోవచ్చండి. చాలా క్యూట్గా వస్తుంది, బాగుంటుంది కూడా. ఇలా ఈ శారీ వచ్చి అయితే ఇలా ఉంది అండి చీర అయితే. ఈ చీరకి నేనైతే ఇలా డిజైన్ చేశానండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉంది అన్నది, ఓకేనా. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అండి. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్. బీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి, పట్టు థ్రెడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళైతే ఒకసారి నా నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. 9346527181 నా నెంబర్ వచ్చి, ఓకేనా. డైరెక్ట్గా షాప్ విజిట్ చేయడానికైనా సరే మీకు నేను లొకేషన్ షేర్ చేస్తాను వాట్సాప్ చేస్తే, సరేనా. బాయ్ అండి, థ్యాంక్ యూ. ఈ బీడ్స్ ఇలానే చేయాలని ఏం లేదండి. మీరు ఇది ఉంది కదా, ఇది సింగిల్ లైన్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇలా వీ షేప్లో పెట్టాను కదా, మీరు సింగిల్ లైన్ పెట్టుకున్నా కూడా మీకు గ్రాండ్గా వస్తుంది. కాకపోతే నేను చీరంతా ఇలా లైన్గా కుట్టాలి, కొంచెం మంచిగా కనపడాలి, దగ్గరగా ఉంటే చీరకు తగ్గట్టుగా గ్రాండ్ లుక్ వస్తుంది కదా అనేసి అయితే ఇలా చేశాను, ఓకేనా. మీ ఐడియాని బట్టి, మీ ఆలోచన బట్టి అయితే మీరు డిజైన్ చేసేయండి, ఓకేనా. బాయ్.